అనకాపల్లి జిల్లాలో బోటు బోల్తా ఘటనలో మత్స్యకారుడు గల్లంతు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలం రేవు పోలవరం గ్రామానికి చెందిన మత్స్యకారుడు సముద్రంలో గల్లంతు. ఈ రోజు ఉదయం సముద్రంలో వేటకు వెళ్లేందుకు సహచరులతో కలిసి వెళ్లిన గ్రామస్తులు చోడేపల్లి సింహాద్రి తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న సముద్రంలో బోటు బోల్తా పడి సింహాద్రి గల్లంతయ్యాడు. సింహాద్రితో పాటు వెళ్లిన మిగిలిన ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరుకున్నారు. తీరంలో గల్లంతైన సింహాద్రిని వెతుకుతున్న స్థానిక మత్స్యకారులు. మాది కొత్తరేపల్లవరం గ్రామం. ఈ గ్రామంలో ప్రతిరోజు కూడా యథావిధిగా వేటకు వెళ్ళడం జరుగుతుంటుంది. అలాగే ఈరోజు కూడా 4 గంటల సమయంలో వేటకు వెళ్ళడం జరిగింది. ఆ సమయంలో కెరటాలు కొద్దిగా ఉధృతంగా పడడం వల్ల తెప్ప బోల్తా పడి వేటకెళ్ళిన వాళ్ళలో ఒక వ్యక్తి గల్లంతయ్యి ముగ్గురు క్షేమంగా ఒడ్డుకు చేరడం జరిగింది. ఆ వ్యక్తి కోసం మా గ్రామస్తులందరూ ఇక్కడ ఒడ్డున ఉండి గేలాలు వేసి ఎతకడం జరిగింది, కానీ కనిపించలేదు. అలా వెతకగా బంగారమ్మ పాలెం సమీపంలో శవం చేరిందనేసి మాకు ఆ గ్రామస్తులు చెప్పడం జరిగింది. వెంటనే వెళ్ళి అక్కడ శవాన్ని తీసుకుని వచ్చి మా రేవుపోలవరం గ్రామంలో ఒడ్డున వేయడం జరిగింది. ఇప్పుడు ఉన్న కార్యక్రమం నక్కపల్లి సిఎస్సికి తీసుకెళ్ళి పోస్ట్మార్టం అది చేసి గవర్నమెంట్ ఆ ఫ్యామిలీకి తగు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం.